మహబూబ్ నగర్ జిల్లా మన్యం కొండలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ గిరులు మార్మోగిపోయాయి. రెండో తిరుపతిగా పేరొందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్ధరాత్రి రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 1,00,000కు పైగా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే తమ పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. జాతర సందర్భంగా భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను దేవాదాయ శాఖతో పాటు మన్యంకొండ పాలక వర్గాలు చేపట్టాయి. ముఖ్యంగా రవాణా సదుపాయాలను మెరుగుపరిచారు. వసతి సౌకర్యాలను సైతం సమకూర్చారు. జాతర ప్రాంగణంలో తాగునీటి కోసం ప్రత్యేకంగా నిర్మించిన వాటర్ ట్యాంకులో ముందుగానే నీటిని నిల్వ ఉంచారు. మన్యంకొండ దేవస్థానంతో పాటు దేవస్థానం చుట్టూ గల కొండలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో కొండలన్నీ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు డిపోల నుంచి మన్యంకొండ స్టేజి వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.